వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను విజయ్. మన్ కీ బాత్ ఇటీవల కాలంలో ఓ విజయవంతమైన కార్యక్రమం. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలు కాగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఈ కార్యక్రమమే. లోక్సభ ఎన్నికల సందర్భంగా నిలిచిపోయిన మన్ కీ బాత్ కార్యక్రమం తాజాగా మళ్ళీ ప్రారంభమైంది. అయితే ఇది 111వ ఎపిసోడ్. అసలు మన్ కీ బాత్ కార్యక్రమం ఏంటి? ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఆలోచన ప్రధాని నరేంద్ర మోదీకి ఎలా వచ్చింది? తాజా ఎపిసోడ్లో ఏ అంశాలను ఆయన ప్రస్తావించారు? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. మన్ కీ బాత్ మళ్ళీ ప్రారంభమైంది. ఇది 111వ ఎపిసోడ్. ఈ సందర్భంగా అనేక కీలక అంశాలపై తన మనసులోని అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు నరేంద్ర మోడీ. ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతంలోని అరకు కాఫీ రుచిని ప్రస్తావించారు. కేరళ గొడుగుల గురించి మాట్లాడారు. పర్యావరణానికి పెద్దపీట వేశారు. అందరూ తల్లుల పేర్లతో మొక్కలు నాటాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు నరేంద్ర మోడీ. మన్ కీ బాత్ దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేని కార్యక్రమం. ఇదొక వినూత్న కార్యక్రమం. అంతేకాదు, మన్ కీ బాత్ ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక. తాజాగా మన్ కీ బాత్ కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉండడంతో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కొన్ని నెలల కిందట నిలిపివేశారు. లోక్సభ ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరోసారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. తాజాగా ప్రారంభమైంది 111వ ఎపిసోడ్. ఈ కార్యక్రమంలో అనేక అంశాలపైన తమ భావాలను ప్రజలతో పంచుకున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ పాల్గొన్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇదే కావడం విశేషం. మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్లో అనేక కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రత్యేక కాఫీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. అరకు ఏజెన్సీలో పండించే ప్రత్యేక కాఫీ గురించి దేశ ప్రజలకు నరేంద్ర మోడీ వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని పెద్ద మొత్తంలో పండిస్తారన్న విషయాన్ని ప్రధాని వెల్లడించారు. మంచి రుచికి, సువాసనకు అరకు కాఫీ పెట్టింది పేరన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే అరకు కాఫీకి వచ్చినట్లు స్థానిక ఉత్పత్తులకు ప్రజాదరణ మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రత్యేక రకమైన గొడుగుల గురించి కూడా నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఈ గొడుగులు దక్షిణాది రాష్ట్రమైన కేరళలో తయారవుతున్నాయని నరేంద్ర మోడీ వెల్లడించారు. కేరళ సంస్కృతిలో గొడుగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు ఆయన. ఈ సందర్భంగా కేరళలోని కుర్తుంబి గొడుగుల గురించి ఆయన దేశ ప్రజలకు వివరించారు. కేరళలోని అట్టప్పాడిలో ఈ ప్రత్యేక గొడుగులను తయారు చేస్తారని తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో తాజా లోక్సభ ఎన్నికల గురించి ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై తమకున్న అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోడీ. కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించడాన్ని మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 17 సంవత్సరాల తర్వాత టీ20 ప్రపంచ కప్ను టీమిండియా కైవసం చేసుకుందన్నారు. ఇది దేశ ప్రజలందరూ గర్వించదగ్గ చరిత్రాత్మక విజయమన్నారు ఆయన. ఈ సందర్భంగా భారత జట్టుకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియాను చూసి తాను గర్వపడుతున్నానన్నారు. అదేవిధంగా క్రీడా రంగానికి కూడా తాజా మన్ కీ బాత్ కార్యక్రమంలో సముచిత ప్రాధాన్యమిచ్చారు నరేంద్ర మోడీ. త్వరలో జరిగే ఒలింపిక్స్ గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ఒలింపిక్స్లో భారతదేశ క్రీడాకారులు సత్తా చాటుతారని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. చీర్ ఫర్ భారత్ అనే హ్యాష్ట్యాగ్తో భారత అథ్లెట్లను దేశ ప్రజలు ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రజల అంచనాలకు తగ్గట్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించడానికి భారత క్రీడాకారులు సర్వసన్నద్ధంగా ఉన్నారన్నారు. కాగా
ఇటీవల నిర్వహించుకున్న యోగా దినోత్సవం ప్రాధాన్యం గురించి నరేంద్ర మోడీ ప్రస్తావించారు. మనిషి దైనందిన జీవితంలో యోగాకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ఇటీవల ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుందన్నారు నరేంద్ర మోడీ. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో పర్యావరణానికి ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ప్రపంచంలో అత్యంత విలువైన సంపద పర్యావరణమే అన్నారాయన. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏక్ పేడ్ మా కే నామ్ అనే పేరుతో తమ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా తన మాతృమూర్తి పేరుతో తాను ఒక మొక్క నాటిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అలాగే మన్ కీ బాత్ కార్యక్రమం వింటున్న వారందరూ తమ తల్లుల పేరుతో మొక్కలు నాటాలని ఆయన కోరారు. జన్మనిచ్చిన తల్లిని చూసుకున్నట్లు భూమి తల్లిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వృక్షో రక్షితి రక్షితః అనే సూక్తిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. రుతుపవనాల రాక గురించి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రుతుపవనాలు రావడంతో రైతులోకం ఎంతో ఆనందిస్తోందన్నారు. వ్యవసాయానికి సరిపడా వానలు కురిసి ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తులు పెరగాలని తాను కోరుకుంటున్నట్లు నరేంద్ర మోడీ తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా నరేంద్ర మోడీ వివరించారు. ఆదివాసీలు హల్ దివస్ గా జరుపుకునే రోజునే మన్ కీ బాత్ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కావడం తనకెంతో ఆనందాన్నిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే జూన్ 30వ తేదీకి భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకత ఉందన్నారు. బ్రిటన్ పాలకులకు వ్యతిరేకంగా గర్జించిన ఆదివాసీ వీరుడు సిద్ధో కన్హూ జయంతి అన్నారు. వేలాది మంది సంతాల్ తెగ వీరులను ఏకం చేసి బ్రిటన్ పాలకులకు వ్యతిరేకంగా సిద్ధో కన్హూ పోరాటం చేశారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే బ్రిటిష్ పాలకులు రూపొందించిన వివక్షాపూరిత చట్టాలకు వ్యతిరేకంగా సంతాల్ తెగ ప్రజలు చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు మరోసారి రావడం నాకెంతో ఆనందంగా ఉందంటూ తాజా కార్యక్రమాన్ని ప్రారంభించారు నరేంద్ర మోడీ. వరుసగా 3వసారి తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు ముందుగా దేశ ప్రజలకు థాంక్స్ చెప్పారు. దేశంలో మార్పు తీసుకురావడానికి తాము చేస్తున్న కృషిని మెచ్చి తమకు హ్యాట్రిక్ అవకాశం ఇచ్చారన్నారు నరేంద్ర మోడీ. ఎన్నికల కారణంగా మన్ కీ బాత్ కార్యక్రమం కొన్ని నెలల పాటు ఆగిపోయినప్పటికీ సదరు కార్యక్రమం లక్ష్యం మాత్రం కొనసాగుతోందన్నారు ఆయన. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలను యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 65 కోట్ల మంది పౌరులు ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఎన్నికల నిర్వహణ అనేది కత్తిమీద సాము అన్నారు మోడీ. కత్తిమీద సాము లాంటి ఎన్నికల నిర్వహణను అత్యంత ప్రతిభావంతంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిందన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని తాను అభినందిస్తున్నానన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మొత్తానికి కొన్ని నెలల పాటు నిలిచిపోయిన మన్ కీ బాత్ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.